మనం ఈ వీడియోలో మినిమల్ లైఫ్ స్టైల్ లివ్ చేయడం కోసము, అలాగే కొంచెం సింపుల్ లివింగ్ కోసము కొన్ని అలవాట్లని నేనైతే ఏవైతే మార్చుకున్నాను అనే వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము. వాటిలో కూడా ఒక 10 అన్నమాట. ఒక చిన్న చిన్న విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను టవల్స్ గురించి. టర్కీ టవల్స్ అనేవి ఇంకా అవాయిడ్ చేసేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకు అనంటే టర్కీ టవల్స్ మనకి యూజ్ చేసేటప్పుడు బాగుంటాయి, మంచి ఫీల్ గుడ్గా ఉంటాయి, కానీ అవి అంత హైజీన్ కాదు అనేది క్లారిటీ వచ్చేసింది. ఎట్లా అంటే అవి మందంగా ఉంటాయి, వాటి మీద థ్రెడ్స్గా ఉంటాయి కదా, లూజ్గా. మనము బాత్ చేసిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ కూల్ వాటర్ బాత్ ఏది చేసినా కానీ మనం వైప్ చేసుకునేటప్పుడు కాస్త డెడ్ స్కిన్ అనేది, ఎంత మైన్యూట్ డెడ్ స్కిన్ అయినా కూడా టవల్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో అది ఎట్లా, మనకి మామూలుగా ప్లెయిన్ కాటన్ టవల్స్ అనుకోండి, ఆరిపోయిన తర్వాత దులిపినా కూడా చాలా వరకు పోతుంది. వాష్ చేసినప్పుడు అయితే కంప్లీట్గా పోతుంది. ఇంకా మనకి ఈ టర్కిల్స్ వచ్చేసి వాష్ చేసినప్పుడు కూడా పోదు. మనము ఆర్యాక దులపడం సంగతి అట్లా ఉంచేసి వాష్ చేసినప్పుడు కూడా ఎంతో కొంత అనేది ఆ డెడ్ స్కిన్ రెసిడ్యూస్ అనేది కొంచెమైనా కానీ ఉండిపోతాయి అన్నమాట టర్కీ టవల్స్లో. సో ఆ రీజన్ వల్ల నేను టర్కీ టవల్స్ అనేది అవాయిడ్ చేసేసాను కంప్లీట్గా. ఓన్లీ కాటన్ టవల్సే, ప్లెయిన్ కాటన్ టవల్సే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 1-2 ఉన్నాయి జాకీలో తీసుకున్నవి, కానీ వాటిని కూడా ఇకపై యూజ్ చేయొద్దు అనేసి, అయిపోయిన తర్వాత ఇంకా కొనుక్కోవద్దు అనేసి డిసైడ్ అయ్యాను. సో అది రీజన్ టర్కీ టవల్స్ అవాయిడ్ చేసేయడానికి. కిచెన్లో వైప్ చేసుకోవడానికి వీటికి కూడా టర్కీ టవల్స్ అయితే యూజ్ చేయడం మానేశాను. నాకు ప్రాక్టికల్గాను అనిపించింది. అలాగే నేను కొంచెం దాని గురించి రీసెర్చ్ చేస్తే కూడా చాలామంది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళ ఒపీనియన్స్ అవి కూడా తీసుకున్నా కూడా టర్కీ టవల్స్ అనేది అంత ప్రిఫరబుల్ కాదు అని చెప్పేసి తెలిసిందనమాట. సో అందుకని టర్కీ టవల్స్ అవాయిడ్ చేశాను. దాంతో పాటుగా వైట్ కలర్ టవల్స్ అనేవి కూడా అవాయిడ్ చేసేసాను. ఎందుకంటే మనకి వైట్ టవల్స్ తొందరగా మాసిపోతాయి, తొందరగా ఓల్డ్ అయిపోతాయి. డస్ట్ పోయినా కూడా కొంచెం ఆ డస్ట్ తాలూకు కలర్ అనేది కూడా మనకి వైట్ టవల్స్ మీద ఉంటుంది. అట్లాగే మనం అన్ని బట్టలతో కలిపి వేసేయాలన్నా కూడా వైట్ టవల్స్ వేయము. ఎందుకంటే కలర్ పోని డ్రెస్సులు అయినా కానివ్వండి, అంటే డ్రెస్ కలర్ ఒకదానికొకటి అంటట్లేదు అని అనుకున్నా కూడా ప్యూర్ వైట్ దాన్ని వేసామనుకోండి ఎంత కొంచెమైనా తీసుకుంటుంది. సో అట్లా కొంచెంగా యాడ్ అవుతూ పోతే ఆ వైట్ టవల్ వచ్చేసి, మామూలుగా మనం ఒక టవల్ తీసుకున్నాము అని అంటే ఒక 1 year వాడామే అనుకోండి, మనకి బాత్ చేసేటప్పుడు యూజ్ చేసే టవల్ అనేది. ఈ వైట్ టవల్స్ వచ్చేసి ఒక 4-5 నెలల్లోనే మ్యాక్సిమం, అది అన్నాళ్ళు కూడా ఉండదు, ఒక 3 months లోపలే ఓల్డ్గా అయిపోతాయి. ఇంకా తర్వాత మనకి వాడాలని కూడా అనిపించదు. సో మనము మళ్ళీ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది టవల్స్కి. సో కొంచెము లైట్ కలర్స్లోనే, ప్యూర్ వైట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఏమన్నా చూస్ చేసుకోవడం బెస్ట్ అనిపించి నేను అట్లా చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నేను. సో ఇది టవల్స్ గురించి కలర్ విషయంలోనూ అండ్ ఫ్యాబ్రిక్ విషయంలోనూ తీసుకున్న మార్పు అనమాట. కలర్ వైట్ వద్దు అనుకున్నాను, తర్వాత టర్కీ టవల్ వద్దు అనేసి డిసైడ్ అయ్యాను నేను టవల్స్ విషయంలో. ఇంకా సెకండ్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ లాండ్రీ డిటర్జెంట్స్. 4 liters ఇట్లా ఉంటాయి కదా మనకి, వాషింగ్ మెషిన్కి యూజ్ చేసే డిటర్జెంట్స్. అవి ఏంటంటే 1 liter కొనడం కన్నా 2 liter కొనడం కన్నా ఇంకా పెద్ద ప్యాక్స్కి వెళ్ళే కొద్దికి మనకి కాస్ట్ తగ్గుతుంది. సో మనకి బెనిఫిట్ అది. కానీ నాకు వచ్చేసి ఏంటంటే ఏం ఆలోచన వచ్చిందంటే, ఒకటి మనం హ్యూజ్ అమౌంట్ అనేది ఒక్క మంత్లోనే బ్లాక్ చేసేసుకుంటున్నాము ఒకటి. రెండోది వచ్చేసి మనము దానికంటూ ఒక ప్లేస్ అనేది మనం డెడికేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 4 liter ప్యాకెట్ని ఎత్తి వాషింగ్ మిషన్లో వేయలేము కదా, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ కూడా పడిపోతుంది మనకి అక్కడ. సో ఎందుకంటే ఇంత వెయిట్ మోయలేక ఒకసారి సరిగ్గా హ్యాండిల్ చేయలేనప్పుడు కూడా ఎక్కువ పడిపోతుంది. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఇంకో చిన్న బాటిల్లోకి కొంచెంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సో ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే కనుక ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 4 liters మనము లిక్విడ్ డిటర్జెంట్ తీసుకున్నాము అనుకోండి వాషింగ్ మెషిన్ది, షేర్ చేసుకునే వాళ్ళు మన ఫ్రెండ్స్, నైబర్స్, మన వాళ్ళు ఎవరైనా ఉన్నాము అని అంటే అట్లా తీసుకుని షేర్ చేసుకుంటే మనకు కాస్ట్ తగ్గుతుంది. కానీ మనమే 4 liters తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము అంటే
అంత హ్యూజ్ ప్యాక్ చూసేసరికి మనకు కూడా పెద్ద లెక్కలేనితనం అనేది కూడా వచ్చేస్తుంది అని నాకు అనిపించింది. సో ఒక మంత్కి అని పెట్టుకుంటే ఆ మంత్కి మాత్రమే కావాల్సినట్టుగా తీసుకుందాము అనేసి అనమాట. ఫ్యూ హండ్రెడ్స్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, మనం దీనివల్ల మనకి ఎంతవరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఆలోచించుకుని అట్లా డెసిషన్ తీసుకోవాలనుకున్నా. సో అలా చూసుకుంటే నాకు ఒక 2 లీటర్స్ అయితే సరిపోతుంది అనమాట. 2 మంత్స్కి వచ్చేసి 2 లీటర్స్ ప్యాకెట్ తీసుకుంటే నా దగ్గర 2 లీటర్స్ది బాటిల్ ఉండింది. దానిలో పోసేసుకొని ఆ ప్యాకెట్ డిస్పోజ్ చేసేసుకుంటా. బాటిల్ అలాగే ఉంటుంది. ఈ 4 లీటర్ ప్యాకెట్ ఇలాగే ఉంటుంది అని అంటే కొంచెం నాకు క్లటరీగా కూడా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ అమౌంట్ వచ్చేసి ఈ సర్ఫ్ మీద బ్లాక్ చేసి పెట్టేసుకున్నాము అనేసి కూడా అనిపించింది. సో ఆ రీజన్ అటువైపుగా ఆలోచిస్తే నాకు అనవసరం అనిపించింది అనమాట పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకోవడము అనేది. సో నేను అదొకటి కట్ డౌన్ చేసేసుకున్నాను. మంత్కి ఎంత లిక్విడ్ డిటర్జెంట్ అవసరం అవుతుంది అనేది ఉంటుందో అంతే తీసుకోవాలి అనేసి అనుకున్నాను. దాంతోపాటుగా బై 1 గెట్ 1వి ఇలాంటి వాటికి కూడా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. ఎంత కావాలో అంతే. ఎందుకు అని అంటే ఒకటే తీసుకున్నాము అని అంటే దాని మీద ఒక 70% డిస్కౌంట్ ఇస్తారు. బై 1 గెట్ 1లోకి వెళ్ళామని అంటే ఒక్కొక్క దాని మీద 50% ఇస్తారు. ఓకే, కానీ మనకి అమౌంట్ బ్లాక్ అయిపోతుంది కదా, అక్కడికి మన రిక్వైర్మెంట్కి మించి కొనేస్తున్నాము. ఇట్లా ఒక వస్తువు కాదు, ఎక్కువ వస్తువుల్లో కొనేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన మనీ అనేది మనకి లాక్ అయిపోతుంది. ఇట్లా థింగ్స్ రూపంలో వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. సో మనకి ఏదైనా కమిట్మెంట్స్ ఉన్నాయి వాటికి అన్నప్పుడు అక్కడ షార్టేజ్ వచ్చేస్తుంది. సో ప్రతిదీ లెక్కగా చూసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఎక్కడ మనీ బ్లాక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టేసినా కూడా మనకి అడ్వాంటేజ్ ఉంది అనేది తెలుస్తుంది. బట్ ఇట్లాంటి లార్జ్ డిటర్జెంట్ ప్యాకెట్స్ ఇవి అంటే మాత్రము ఎక్కువ మెంబర్స్ ఉన్న ఇంట్లో, లేదు షేర్ చేసుకోవడానికి ఇంకొక పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటే కనుక చేసుకోవచ్చు. కానీ సింగిల్గా ఉన్నాము, 2-3 బట్టలకి 4 లీటర్లు కొనేసి 4 నెలల పాటు ఇంట్లో పెట్టేసుకోవాలి, ఒక్కసారిగా పెద్ద అమౌంట్ బ్లాక్ చేసుకుంటున్నాము అని నాకు వద్దనిపించింది. సో కొంచెం ఒక 40-50 రూపీస్ డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదు అనేసి నేను ఒక 2 లీటర్ ప్యాకెట్కి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో అలా నేను పెద్ద పెద్ద హ్యూజ్ ప్యాకెట్స్ కొనడం అయితే మానేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైమ్ డిషెస్ మనము కిచెన్లో వదిలేసేయడం అనే హ్యాబిట్ అయితే అస్సలు మొదటి నుండి లేదు. కానీ ఒక్కొక్కసారి ఏదైనా బయటకు వెళ్ళి వచ్చామా, ఈవినింగ్ షాపింగ్ చేసుకొని వచ్చామా అన్నా కూడా ఒక్కొక్క రోజు అయితే వదిలేయడం కూడా జరుగుతుంది. అస్సలు అది అనేది వదిలిపెట్టకుండా ఉండి, అండ్ ఆల్ పర్పస్ స్ప్రే ఒకటి మనం చేసుకుంటాం కదా డిఐవై, అంటే ఒక కప్ వెనిగర్ 4 కప్స్ వాటర్తో స్ప్రే చేసేసుకోవడము. దాంతో కానీ మనము కిచెన్ కంపార్ట్మెంట్, సింక్ అండ్ ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మన కిచెన్కి అనేది కాక్రోచెస్ వస్తాయి అన్న బెంగ అయితే అస్సలు ఉండదు. చీమలు ఇవన్నీ కూడా ఏమీ రావు. మనం ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు. అంతా క్లీన్ చేస్తాము, గిన్నెలు మాత్రం సింక్లో ఉన్నాయి అని అంటే మాత్రం కన్ఫామ్గా ఏదో ఒక రోజుకి మనకి కాక్రోచెస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఇంట్లో. మన కిచెన్కి వచ్చేసి ఒక్కసారి ఒకటి ఎంటర్ అయిపోయింది మనకి అని అంటే ఇక మనం కంట్రోల్ చేయలేము. ఎంత కష్టపడాలో దానికోసం హిట్ వాడాలి, ఇంకా చాక్ పీసెస్ ఉంటాయి కదా చీమల మందులవి, అలాంటివి ఇలాంటివి రకరకాలు స్ప్రే చేసుకుంటూ, మనకి కూడా మంచిది కాదు కదా అంత కెమికల్స్ వచ్చేసి కిచెన్లో మనం వాడడం వచ్చేసి కాక్రోచెస్ మంచిది కాదు. వాటి కోసం యూజ్ చేసే ఈ హిట్ లాంటి పాయిజన్స్ కూడా మంచిది కాదు కదా మనకి. సో మనం ఎప్పుడు అది ఖచ్చితంగా రూల్గా పెట్టుకొని ఎప్పటికప్పుడు మనము సింక్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంచేసుకున్నాము అని అంటే బెటర్ అవుతుంది. లేదు మనకి మేడ్ మార్నింగ్ వస్తారు అని అనుకుంటే మనం ఒక టబ్లోనే ఏదో పెట్టేసి ఎక్కడైతే వాళ్ళు వాష్ చేస్తారో యూటిలిటీ ఏరియాలో అక్కడ పెట్టేయడం అనేది బెస్ట్. లేదు సింక్లోనే వాష్ చేస్తుంది మేడ్ అని అంటే దానికి తగ్గ ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. కానీ సింక్లో మనకి ఎంగిల్ గిన్నెలు అట్లా ఓవర్ నైట్ ఉన్నాయి అని అంటే చాలా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. కాక్రోచెస్ని మనం వెల్కమ్ చేయడమే అవుతుంది అనమాట. సో నైట్కి వచ్చేసరికి డ్రై కిచెన్ పెట్టేసుకోవడం అనేది మనకి బెస్ట్ ఆప్షన్. సో ఇది అయితే హ్యాబిట్ కూడా కాదు, రూల్, కండిషన్ ఇంట్లో అన్నట్టుగా పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవడము. ఎప్పుడైనా ఇంట్లో అందరికీ లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అనుకోండి, హస్బెండ్ ఎక్కడైనా బయటకి ఏదైనా ఇన్విటేషన్ ఏదైనా ఉంటే వెళ్తున్నారు, లంచ్కి ఉండట్లేదు అని అన్నా కూడా, లేదు ఒక్కొక్కసారి ఏంటంటే బయట హోటల్లో తినేస్తారు. నేనైతే తినను కదా, బయట అన్నీ కలుస్తాయి కాబట్టి
మా పాపను, హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళైనా వెళ్ళేసి తినేస్తారనమాట. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్, వెరీ రేర్ సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను లంచ్‌కి అనేది. అలాంటప్పుడు నేను స్పెషల్‌గా కోసం కుకింగ్ అంతా చేసుకోను. దానికోసం కొంచెం కారప్పొడులు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా! వాటితో రైస్ చేసేసుకొని కంప్లీట్ చేసేస్తాననమాట. ఒక్కళ్ళున్నప్పుడు మనకి అసలు ఎప్పుడైనా ఒకసారయితే ఎవ్రీడే ఫ్యామిలీ మెంబర్స్ బయట తినేవాళ్ళయ్యుండి, మనము ఎవ్రీడే మన కోసం తినకుండా ఉండడం అది కరెక్ట్ కాదు కదా! సో, ఎప్పుడైనా ఒకసారి రేర్ కేసెస్‌లో వీళ్ళు బయటకెళ్తున్నారు, ఇంట్లో లంచ్‌కి ఎవరు ఉండట్లేదు అన్నప్పుడు నా కోసం ఏమి కుక్ చేసుకోను. కానీ రా వెజిటబుల్స్ అయితే తీసుకుంటాను అనమాట. సాలడ్స్ లాగా. ఒక వెజిటబుల్ సాలడ్ లాగా తీసేసుకొని రైస్, కర్డ్ లేదా కారప్పొడి అట్లా కంక్లూడ్ చేసేసి కొంచెం టైం అంతా కూడా కాస్త ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటా. ఇదైతే నాకు ఉన్న అలవాటు యాక్చువల్లీ. ఒక్కదాన్నే ఉన్నాను లంచ్‌కి అన్నప్పుడు మాత్రం కర్రీస్ ఇంకెట్లాంటివన్నీ చేసుకోను నేను. ఎందుకంటే ఆ ఫ్రీ టైమ్‌ని మనం దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే రిలాక్స్‌గా కూర్చొని ఏదైనా టీవీ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఒక్కళ్ళ కోసం మళ్ళీ కిచెన్ అంతా కూడా యూజ్ చేయాల్సిన పని ఏముంది అని చెప్పి అట్లా చేస్తా. ఇదొక నాకు చాలా బాగా అనిపించే అలవాటనమాట. అందుకే షేర్ చేసుకున్నాను. చాలా మంది ఇలానే చేస్తారనే నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇంకొకటి ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ అనేది ఉంటది కదా! అయిపోతాయేమో, అయిపోతాయేమో అని. అల్ అది ఎట్లా అలవాటయిపోయిందంటే ఈ పాండమిక్ వచ్చినప్పటి నుండి కోవిడ్ టైంలో మనకి షార్టేజ్ వచ్చేస్తుంది షాప్‌లో థింగ్స్ అని. ఇలాంటిది అలవాటయినప్పటి నుండి కొంచెం చాలా వరకు అదే అలవాట్లలో ఉండిపోయామనమాట. ముందు ముందే కొనేసుకొని పెట్టేసుకోవడము, ఎక్కువ ఎక్కువ స్టాక్ చేసేసి పెట్టేసుకోవడము, అయిపోతాయేమో అని చెప్పేసి ఎట్లా అంటే ఫ్లడ్స్ ఏమన్నా ఇప్పుడు చెన్నైలో అట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదన్నా డిజాస్టర్ అక్కడ ఎవ్రీ ఇయర్ ఫేస్ అవుతూ ఉంటది కదా! అలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ ఫుడ్ ఐటెమ్స్ ఇలాంటివన్నీ కూడా తీసేసుకొని పెట్టుకునే అలవాటు కదా! అది మన డైలీ లైఫ్‌లో అలవాటు కింద మారిపోయిందనమాట. అయిపోతాయేమో, అయిపోతాయేమో అని. అవే బిజినెస్ వాళ్ళకి మంచి పాయింట్‌గా దొరికేసింది. 1+1 పెట్టేస్తే, 2+2 పెట్టేస్తే 2+1 పెట్టేస్తే తీసుకెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి. సో, ఎప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి అయిపోతాయేమో, దొరకవేమో, రేపు ఉండవేమో అన్న కంగారు పడిపోయి, మన మనీ అంతా గూడా బ్లాక్ చేసేసుకొని ఇల్లంతా క్లటర్‌గా చేసేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏం అవసరము, ఇవాల్టికి ఏం అవసరం, ఈ వారానికి ఏం అవసరం, ఈ నెలకి ఏం అవసరం అనేది మనకి క్లారిటీ ఉంది అనుకోండి. దాని ప్రకారమే వెళ్ళడం మంచిదనమాట. ఎక్స్‌ట్రా వస్తున్నాయి అనా, లేదా రేపు ఉండవేమో తీసేసుకొని పెట్టేసుకుంటే మంచిది అని చెప్పేసి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లాంటివేమైనా ఉంటాయి. టొమాటోస్ ఇలా ఉంటాయి కదా! ఎక్కువ తీసేసుకొని పెట్టేసుకుందాము అనేసి పెట్టుకున్నా, అందులో వేస్ట్ పోయేవే ఎక్కువుంటాయి మళ్ళీ. ఎందుకంటే అంత స్టాక్ తెచ్చేసి పెట్టుకున్నామనుకోండి పాడైపోయేవే ఉంటాయి కదా! సో, ఆ స్కేర్సిటీ మైండ్‌సెట్ అనేది ఫుడ్ ఐటెమ్స్‌లో మాత్రమే కదా! అన్నిట్లోనూ ఉండాలి మనకు. అన్నిట్లోనూ ఆ మైండ్‌సెట్ అనేది తీసేసాము అని అనుకోండి, రేపు ఉండదేమో అన్న కంగారు లేకుండా ఉంటే, మనము చాలా వరకు మన మనీ బ్లాక్ అయిపోకుండా కూడా ఉంటాయి. చాలా డిసిప్లైన్‌గా మనము షాపింగ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటండి, ఇల్లెప్పుడు క్లీన్‌గా ఉండాలి, ఇల్లెప్పుడు క్లీన్‌గా ఉండాలి అనే అదొక ఫోబియాలోకి కూడా వెళ్ళకూడదు. ఇల్లు క్లీన్‌గా ఉండాలి అంతే. కానీ చిన్న దానికి కూడా అది ఎట్లా అయిపోతదంటే క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అనేది ఎట్లా అయిపోతదంటే, అది చూసిన వాళ్ళందరూ కూడా మనకు అదొక అదొక పిచ్చిలో ఉన్నాము అన్నట్టుగా అర్థం చేసుకునే అంతగా అయిపోకూడదనమాట. ఎప్పుడు నిరంతరం రోజంతా కూడా అన్ని క్లీన్‌గా ఉన్నాయా? లేదా? అని చూసుకుంటూనే ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అసలలా చేయకూడదు కూడా. ఎందుకంటే మనల్ని మనం మిస్ అయిపోతాము. అసలు మిగిలిన ఆలోచనలు కూడా ఏముండవనమాట మన మైండ్‌కి. ఇంకా ఇంకొకళ్ళతో కలవడము, వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఇంట్లో మన సోఫాలోనో, మన బెడ్ మీదో స్టే చేయాలి అన్నా కూడా మనకు అదొకలాంటి ఇరిటేషన్ వచ్చేయడము, ఇలాంటివి కూడా తయారైపోతాయి. అందుకని క్లీన్ హోమ్ ఉండాలి అనేది అదొక ఫోబియా లాగా అయిపోకూడదు. అదొక సీఓడీ లాగా మనకి అవ్వకూడదు. క్లీన్‌గా హోమ్ ఉండాలి అంతవరకే. సో, మార్నింగ్ లేచామా అనంటే ఇల్లు శుభ్రంగా ఉందా అనేది ఒక్క గ్లాన్స్‌లో అయిపోవాలనమాట. ఈవినింగ్ ఇంకొకసారి ఎక్కడన్నా ఏమన్నా అన్‌వాంటెడ్ ఉన్నాయా అనంటే వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లోకెళ్ళిపోవాలి. కానీ అది మరీ ఎక్కువైపోయినా కూడా మనుషులు దూరం అయిపోతారు కూడా మనకి చెప్పాలి అనంటే. మన క్లీన్లీనెస్ వల్ల ఇంకెవరైనా వచ్చి కూర్చుంటున్నారు, లేదా ఇక్కడుండాల్సింది ఇంకొక చోట పెట్టారు అనన్నా కూడా
మనకి ఇరిటేటింగ్‌గా అనిపించి ఇంకోసారి ఎవరు రాకుండా ఉంటే బావుండు అనే స్టేజ్‌కి వెళ్ళిపోతాము. సో, దానిలోకి అంత పీక్స్‌కెళ్ళాల్సిన పని లేదు. బట్ క్లీన్‌గా మాత్రమే ఉంచుకుంటే సరిపోతుందనమాట. అదొక జబ్బులాగా అయిపోకూడదు కదా! సో, అది ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఇంకా చేతిలో ఒక క్లాత్ తీసుకొని కంపార్ట్మెంట్స్ తుడుచుకోవడము, టేబుల్ తుడుచుకోవడము, చైర్ తుడుచుకోవడము, చైర్ కొంచెం పక్కకెళ్ళింది అనంటే కోపంగా వచ్చేసి పెట్టేసేయడము ప్లేస్‌లోకి. ఆహ్, అలాంటియయితే మనలో ఒక అలాంటి డిప్రెషను, అదొక సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ అనేవి ట్రిగ్గర్ అయిపోతాయి. సో, మరి అంత అక్కర్లేదు. బేసిక్ క్లీనింగ్ అయితే సరిపోతుందనమాట. అంత డెప్త్‌లోకి అసలెళ్ళొద్దు. సపోజ్ చాలామంది ఉన్నారు. అంత లోతుగా వెళ్ళిపోయి చేసేవాళ్ళు. అలా ఏమన్నా ఉన్నాము అని అనుకుంటే కొన్ని రోజులులో ఒక ప్రాక్టీస్‌లో బయటకొచ్చేసేయడమే మంచిది మనము. లేకపోతే అది చాలా దూరం తీసుకెళ్ళిపోతదండి మనల్ని. ఎక్సెసివ్ నాయిస్ అండి ఇంట్లో. మనం ఏ పని చేసుకుంటున్నా ఇంట్లో ఎప్పుడు ఒక టీవీ మోగుతూనే ఉంటది. దాంట్లో ఒక పాటలు గానివ్వండి, ఏదో ఒక న్యూస్ కానివ్వండి, పిల్లలుంటే ఒక కార్టూన్స్, వాళ్ళు చూసే ఛానల్స్ ఇవన్నీ ఎప్పుడు అది సౌండ్ ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి అది ఆఫ్ చేసేసి ప్రశాంతంగా వంటింట్లో పని చేసుకోవడమా, లేదంటే బట్టలు మడత పెట్టుకోవడమా చేస్తుంటే ఎంత మైండ్‌లోకి మనకి అవసరమైనవి కాస్త వాల్యుబుల్ ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నమాట. అట్లా చేసుకున్నాము అనంటే. కొంతసేపు ఓకే. కానీ ఆ సౌండ్ ఉంటేనే కానీ ఇంట్లో అనే దానిలోకెళ్ళొద్దు. కొందరికైతే లేడీస్ ఒక్కళ్ళే ఉన్నారే అనుకోండి పిల్లలు స్కూల్‌కి, హస్బెండ్ ఆఫీస్‌కి అట్లా ఎళ్ళిపోయిన తర్వాత తనకి ఇంట్లో ఒక్కరు ఉండాలంటే ఏ సౌండ్ లేకుండా ఉండాలంటే భయపడే వాళ్ళని గూడా నేను చూసాననమాట. అందుకే ఎప్పుడు టీవీ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటది. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం లేకుండా ఉండడానికి. సో, అలా దేనికి కూడా మనం అలవాటు పడిపోకూడదు. ఏదున్నా, ఏది లేకపోయినా మనము అలాగే ఉండే అంత స్ట్రాంగ్‌గా మన మైండ్ అనేది ఉండాలి. సో, ఎప్పుడు గూడా ఇంట్లో సౌండ్ వినపడుతూనే ఉండకూడదు. అది మన బ్రెయిన్‌కి మంచిదే కాదు. ఒక్కొక్కసారి ఆ సౌండ్ ఏమీ లేకుండా క్వైట్‌గా కూడా ఉండాల్సిన ఆహ్, అట్మాస్ఫియర్ అరేంజ్ చేసుకున్నామంటే చాలా మంచిది. అది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన బ్రెయిన్‌కి, ఆలోచన విధానానికి, ఆ భయపడే టెండెన్సీ ఉంటది కదా! వాటిని అవాయిడ్ చేయడానికి కూడా చాలా మంచిదనమాట. సో, పిల్లలైనా కానీ ఇప్పుడు హాలిడేస్‌లో లేదా సండే ఇట్లా వచ్చింది అనంటే ఆల్ టైమ్ ఆ టీవీ రన్ అవుతూనే ఉంటది గదా! కాసేపు ఆఫ్ చేసి ఏమీ చేయొద్దు. ఊరికే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేసేయాలి. లేదా మనం గూడా వాళ్ళతో కూర్చోవాలి. ఎవరు ఏం మాట్లాడుకోకపోయినా పర్వాలేదు. ఆ టీవీ లేదా ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ సౌండ్ అయితే ఆ సౌండ్ అది ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాము అని అనుకోండి ఇంట్లో. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాము. మన బ్రెయిన్ అలాగే జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచిది. సో, ఎక్కువ టైము అలా సౌండ్ వింటూనే ఉండకుండా ఉండేలాగా చూసుకోవడం మంచిది మనకి. హై మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్స్. హై మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్స్ అంటే వచ్చేసి ప్రతీది గంజి పెట్టి ఐరన్ చేయాల్సిందే అనేవి. కొన్నేమో సెపరేట్‌గానే వెయ్యాలి. ఎవ్రీ టైమ్ కలర్ పోతా ఉంటది. అలా ఎవ్రీ టైమ్ కలర్ పోయే ఫ్యాబ్రిక్స్ ఇలాంటివైతే నేను అవాయిడ్ చేసేసుకున్నాను మెయింటైన్ చేయలేక వాటితో. ఎందుకు అనవసరంగా ఎక్స్‌ట్రా టైమ్, ఎఫర్ట్ మళ్ళీ దానికొచ్చేసి మనము దేనికైనా అంటుకుంది అన్నా కూడా స్ట్రెస్ ఫీల్ అయిపోతాము. సో, హై మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్స్ అనేది నేను కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాను. ఇంతకుముందు ఉండేవి. అవి కొన్ని డ్రై వాషే చేయాలి. యూజ్ చేశామంటే డ్రై వాష్ మాత్రమే చేయాలి. దాన్ని సెపరేట్‌గా పెడతాము. డ్రై వాష్‌కి ఇవ్వడం కోసం మళ్ళీ అది యూజ్ చేసింది కదా! బట్టల్లో కలవకుండా విడిగా పెట్టడము, బయట ఇవ్వడము. ఒక శారీయే అనుకోండి 500, 600 రూపీస్ అనమాట డ్రై వాష్‌కి. దానికి మళ్ళీ దాని మెయింటెనెన్స్‌కి డబ్బులు. ఎందుకు అవన్నీ అని చెప్పి నేను అవాయిడ్ చేసేసాను హై మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి. ప్రతిసారి గంజి పెట్టి ఇస్త్రీ చేస్తేనే మనం వేసుకోవడానికి పనికొస్తది అనేవి ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి ఫ్రీగా వాషింగ్ మిషన్‌లో వాష్ చేసామా, వాడుకున్నామా అనేటట్టు ఉండే వాటి మీదే నేను స్పెండ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను. ప్లానింగ్. చేస్తామో చేయమో తెలీదు గానీ ఒకటే ప్లానింగ్ అనమాట. సండే ఈ కూరొండాలి, మండే ఈ కూరొండాలి, చట్నీలకి ఇదే ఈరోజు ఈ చట్నీలు చేయాలి, ఈరోజు ఈ కూరలొండాలి. అవి మనం ఓవరాల్‌గా అనుకుంటే సరిపోతది గానీ, ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని, ఇక్కడ ఈ పూట ఇది హాస్టల్‌లో మెన్యూ ఇస్తారు గదా! అట్లా వెడ్నెస్‌డే ఇది, థర్స్‌డే ఇది, సాటర్‌డే, ఫ్రైడే ఇది ఇట్లా అని జెప్పేసి ఇలా ప్లాన్ జేసుకోవడము. అది ఆ ప్లాన్ వైస్‌గా జరుగుతదో, జరగదో తెలీదు కానీ,
అంత ప్లానింగ్ అక్కర్లేదు. ఇంట్లో మనం వంట చేసుకోవడానికి ప్లానింగ్ అయితే అంత అక్కర్లేదు అనేసి నాకు అనిపిస్తది. ఎందుకంటే మనం ఓవరాల్‌గా ఓకే. కొబ్బరికాయలు 2 ఉన్నాయి. ఒక 4 రోజులు కొబ్బరి చట్నీలు చేసేస్తాము. సరే ఓ కొత్తిమీరో ఆహ్, మనకి టొమాటోస్, మిరపకాయలు ఉన్నాయి. ఒక 2 రోజులు చట్నీలకి వాడేసేద్దాము. ఇట్లా ఓవరాల్‌గా అనుకుంటే సరిపోతది గానీ ఓవర్ ప్లానింగ్‌కెళ్ళిపోయాము అనంటే అది గూడా కంప్లీట్‌గా వదిలిపడేస్తాము ఒక ఫైన్ డే. సో, ఓవర్ ప్లానింగ్ అనేది తగ్గించుకోవడమే మంచిదనమాట. ఇది చిన్న చిన్న విషయాల్లో కూడా. ప్లానింగ్ కాకుండా పనుల్లో చూపించుకోవాలి మనము. రాసుకోవడము, ఇది ప్లాన్ చేసుకొని, అది ప్లాన్ చేసుకొని రాసుకోవడము, వీటికన్నా కూడా మనము వాటిని చేస్తూ ఉన్నామనుకోండి, అవి అలవాటుగా మారిపోతాయి. సరే ఇనీషియల్‌గా 1, 2, 3 సార్లు అట్లా మనము నోట్ చేసుకొని, ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని అట్లా చేసుకున్నాము అని అనుకోండి, అవి మనకు అలవాటుగా మారిపోతాయి. ఇప్పుడు పిల్లలకైనా స్కూల్ టైమ్ టేబుల్ ఇస్తారు. మండే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ట్యూస్‌డే ఇది, వెడ్నెస్‌డే ఇది అని. అలా ఒక వారం 4, 5, 6 వారాలు పోయిన తర్వాత ఏంటంటే, ఆ స్కెడ్యూల్‌లో ఏముందో చూసుకోకుండా మండే ఫస్ట్ పీరియడ్ ఇది, వెడ్నెస్‌డే లంచ్ తర్వాత పీరియడ్ ఇది అని ఆళ్ళకి మైండ్‌లో నాటుకుపోతది గదా! మనకు కూడా అట్లాగే అయిపోవాలి. హ్మ్. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూనే ఉంటాము, ఎప్పుడు రాసుకుంటూనే ఉంటాము అనేటట్టుగా అంత ఆర్టిఫిషియల్‌గా ఉండకుండా మనం చేసుకునే పనులు మనం ఈ రోజుకి ఇది చేయాలి. ఇవాళ సాటర్‌డే కొంతమంది నైట్ అన్నం తినరు, టిఫిన్ చేయాలి. ఇట్లాంటివనేవి మనకి అలవాటైపోతాయి కాబట్టి ప్లానింగ్ మీద పెద్ద దృష్టి పెట్టి రాసేసుకోవడము దానికన్నా ఓరల్‌గా అనుకోవడం బెస్ట్ అని చెప్పేసి నేనింకా రాసుకోవడాలు నేను కుకింగ్‌కైతే ఎప్పుడు రాసుకోలేదులెండి. కానీ సూపర్ అవర్స్ అని అట్లా పెట్టుకున్నాననమాట. ఇంట్లో నేను వర్క్ చేయడానికి, క్లీనింగ్ కోసము చేయడానికి కోసం వచ్చేసి ట్యూస్‌డే ఏమో డైనింగ్ హాల్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవడానికి, వెడ్నెస్‌డే కిచెన్‌లో ఒకసారి డౌన్ ర్యాక్స్‌కి, ఇంకొక రోజేమో అప్పర్ ర్యాక్స్‌కి, ఒకసారి క్లాసెట్ వీటికి అన్నిటికి అని చెప్పేసి. అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా మినిమలిస్టిక్‌గా అయిపోయింది. మినిమల్ లైఫ్ అయిపోయింది కాబట్టి అసలు రోజులో ఆ సూపర్ అవర్ అనేది ఒకటి పెట్టుకున్నాను గదా! ఆ ఒక గంటలో ఒక ఏరియా గాదు, ఇల్లంతా గూడా క్లీన్‌గా చేసేసుకోగలుగుతున్నాననమాట. అంత సింప్లిఫై అయిపోయిందనమాట మనకి హౌస్. సో, ఇనీషియల్ డేస్‌లో ప్రాక్టీస్ అవసరం కదా! దానికోసం చేసుకున్నాను కానీ తర్వాత ఇంకా ప్లానింగ్, చెక్ లిస్టు ఇవన్నీ తీసి పక్కన పడేసాను. మొత్తం అంతా గూడా అలవాటుగా చేసేసుకొని ఇల్లంతా గూడా ఒక్క రౌండ్ అలా తిరిగానంటే ఏం లేదు. ఎందుకంటే ప్రతి వారం ఏముంటాయి నాకు డీక్లటర్ చేసుకోవడానికి. చేయాల్సినయేవో చేసేసాము. అయిపోయింది. ఎంత హాయిగా ఉందంటే, ఎంత ఫ్రీ టైమ్ ఉందంటే, ఎంత క్లారిటీ ఉందంటే అసలు నాకే నమ్మాలంటే కష్టంగా ఉన్నట్టుగా గూడా అనిపిస్తుంది. అంత క్లియర్ అయిపోయాయన్నమాట చాలా థింగ్స్ వచ్చేసి ఇంట్లో. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో ఇల్లంతా స్పేషియస్‌గా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. చాలా థింగ్స్‌ని క్లియర్ చేసేసుకున్న తర్వాత. అండ్ షాపింగ్ ఫర్ నో రీజన్ అండి. మనకి ఫ్రీగా ఉన్నాము, పెద్దగా వర్క్ ఏమీ లేదు అన్నప్పుడు టైం పాస్‌కి షాపింగ్‌కి వెళ్ళిపోవడము. వెళ్ళకపోయినా కూడా ఫోన్‌లో షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా! దాన్ని ఊరికే స్క్రాల్ చేయడము. నేను ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ ముందయితే చేసేదాన్ని. ఖాళీగా ఉన్నాను అంటేను, లేదంటే నైట్ నిద్రపోయే ముందు ఫోన్ ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు అమెజాన్‌లో బ్రాస్ ఐటెమ్స్ ఏమున్నాయి, కొత్తవి ఏమన్నా వచ్చాయా, కొత్త రకం దీపాలు ఏమన్నా వచ్చాయా, ఇలాంటివి చూడడము, కొనడము, చూడటము, కొనటము. ఇట్లా ఎన్ని చేశా అసలు కంప్లీట్‌గా ఒక్కసారి నాది అమెజాన్‌లో లాస్ట్ ఆర్డర్ చూస్తే మనక ఏదైనా గ్రాసరీస్, వెజ్జీస్ ఇవే గానీ థింగ్స్ అయితే ఏమీ లేదసలు. నథింగ్ అసలు కొనడం అనేది కంప్లీట్‌గా మానేశాను. ఎందుకు? మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ గూడా ఒకసారి అరేంజ్ అయిపోయాయనుకోండి, మళ్ళీ కొనాల్సిన పని ఏముంది అసలు? ఏమి లేదు. అందులోనూ నేను ఇప్పుడు 2026లో నో బై అనే కాన్సెప్ట్ మీద ఎళ్తున్నాను కదా! నో బై 80% పెట్టుకున్నాను. లో బై అనేది 20% పెట్టుకున్నా. సో, ఈ నో బై, లో బై అనేది చాలా బాగా అనిపిస్తుంది. దీనివల్ల అసలు ఏమి గూడా నేను కొనడము, ఈ షాపింగ్ యాప్స్‌లో టైమ్ పాస్‌కి స్క్రాల్ చేసేసి, బ్రౌజ్ చేసేసి ఏదన్నా తీసుకోవాలని ట్రై చేయడం. ఇట్లాంటివైతే కంప్లీట్‌గా అవాయిడ్ అయిపోయాయి. అండ్ చెప్పాను గదా! ఇంతకు ముందు కూడా ఒకసారి హైదరాబాద్‌లో అయితే వీకెండ్స్‌లో అట్లా షాపింగ్ మాల్‌కెళ్ళిపోయేవాళ్ళము. ఏదో ఒకటి కొంటాం. వెళ్ళాము అనంటే ఊరికే రాము గదా! ఏదో ఒకటి మనకి ప్లానింగ్‌లో లేనిది కూడా ఏదైనా కొనేసుకొని వచ్చేస్తాం ఇంటికి. సో, ఈ తిరుపతొచ్చిన తర్వాత ఏదన్నా కావాలి అని ఇంట్లో అనుకుంటే, ఆ షాప్ ఎక్కడుంది అని చెప్పి ఆ ఏరియాకెళ్ళి, ఆ షాప్‌కెళ్ళి అది కొనుక్కొని వచ్చేయడమే కానీ, ఈ ఇంపల్స్ బయింగ్, నో రీజన్ షాపింగ్ అనే ఆప్షనే లేదు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ.
ఫ్రీగా టైం ఉంది అని అంటే వెళ్ళి ఏదన్నా వేరుశనగ పప్పులు ఉడికించుకొని అవా, శనగలు ఉడికించుకొని అవా, లేదంటే ఉలవలు ఉంటాయి కదా వాటిని తాలింపు వేసుకొని అవా పెట్టేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని, లేదా ఫ్రూట్స్ ఉంటే అవి కట్ చేసుకొని వెళ్ళేసి వెనుక బాల్కనీలో చైరేసుకొని కూర్చొని తిరుమల కొండలు చూసుకుంటూ ఈ స్నాక్ తింటూ ఏదన్నా మాటలు చెప్పుకుంటూ అట్లా మన స్వామివారి జిఆర్ స్వామివారి ప్రవచనాలు ఉంటాయి అవి వినుకుంటూ, లేదు అని అంటే తిరుప్పావై తిరుపల్లాండు ఇవి చదువుకుంటూ ఇట్లా జరిగిపోతుందే కానీ అసలు వేస్టేజ్ అనేది దానికి తావు లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇవైతే నేను పెట్టుకున్న కొన్ని మినిమల్ హ్యాబిట్స్ అనమాట. ఒక మినిమల్ అండ్ స్లో లివింగ్ లైఫ్ స్టైల్ కోసం వచ్చేసి ఒకసారి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటాయేమో అని చెప్పేసి ఈ విషయాలు అయితే షేర్ చేశాను. సో మరో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి.